హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఈరోజు ఒక వాక్య సందేశాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. దానికంటే ముందుగా మనము వాక్యంతోనే ప్రారంభించుదాం ప్రియులారా. భూమి ప్రారంభమైందంటే ఏమిటి? వాక్యమే పునాది. కనుక ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనము చదువుదాం ప్రియులారా. రాసుకోండి. ఎఫెసీ సంఘముతో రాస్తున్న అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, 2వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడో మనం చదువుదామా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. అందరూ సంతోషంగా స్తోత్రములు. అందుకే దేవుని వాక్యం, అందుకే ఆత్మీయ జీవితములో, హల్లెలూయా, అందరు వినాలి, ఆత్మీయ జీవితములో సెకండ్ ఇచ్చి చెప్పాలి పక్క వారికి. ఆత్మీయ జీవితములో, అందరు చెప్పండి, ఆత్మీయ జీవితములో చచ్చిపోవుటకు కారణములు లేదా 15 పాపములు ఈరోజు మనం మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్వరగా మాట్లాడతాను. 15 కదండి, చాలా అమ్మ బాబు ఆ మాటలు చెప్పాలనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవన్నీ ఒక్క దగ్గరే రాయబడి ఉంటాయి. కొన్ని ఇచ్చట కొన్ని అచ్చట అని రాయబడి ఉంటుంది యెషయా గ్రంథములో. వాక్యాలు ఒక్క దగ్గరే ఉండవు దానికి సంబంధించింది. కనుక చక్కగా వినండి. ఆత్మీయంగా చచ్చిపోవడానికి, ఆత్మీయంగా మరణించడానికి ప్రియులారా 15 రకాల పాపములు ఉన్నాయి. అందుకే ఆత్మీయంగా చాలా మంది చచ్చిపోతున్నారు. ఎక్కువ మంది భూలోకములు ఉన్న ప్రజలు చచ్చిపోవడం, ఎక్కువ చచ్చిపోయేది ఏ మరణం అంటే ఈ ఆత్మీయ మరణమే. దేవుని నమ్ముకుంటారు, ఏమండి సరిగా ఉండరు. దేవుని నమ్ముకుంటారు, ఏమండి అబద్ధాలు మాట్లాడతారు. దేవుని నమ్ముకుంటారు, ఏమండి పాపం చేస్తుంటారు. దేవుని నమ్ముకుంటారు, అపరాధములు చేస్తుంటారు. ప్రియులరా, ఆ మాట ఈరోజు నేను మాట్లాడాలని ప్రభు చేత బలంగా ప్రేరేపించబడి ఈ స్థలములో నేను నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆత్మీయంగా, ఈరోజు పరిశుద్ధత జీవితములో, ఆత్మీయ జీవితములో, ఏమండి పవిత్ర జీవితములో, భక్తి జీవితములో, విశ్వాస జీవితములో, నమ్మకములో మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనము ఏమండి వృద్ధి కలగలేకపోతున్నాం. చచ్చిపోయి ఉన్నాము గల కారణాలు నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయములో ఏమని రాశాడు? మీ అపరాధములు చేత. దేవునికి స్తోత్రం. అపరాధములు అంటే ఏమిటో నేను మీకు తెలియజేస్తాను. అపరాధములు అనగా ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మీరు తీయండి. త్వరగా అక్కడే 15 రకాల పాపములు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. గలతీ రాసిన పత్రిక, 2వ కొరింథీ అయిపోయిన వెంటనే గలతీ రాసిన పత్రిక ఉంటది. ఓకే. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. నెంబర్ 1 అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అపరాధములు అనగా శరీర కార్యములు అని. శరీర కార్యములు ఏవట? మొట్టమొదటిది జారత్వం. ఈరోజు ఆత్మీయతలో చచ్చిపోవడానికి గల కారణం, ఆత్మీయతలో ఎదగకపోవడం గల కారణం,
ప్రార్థన జీవితములో ఎదగకపోవడానికి గల కారణం, ప్రార్థన జీవితములో నీవు అభివృద్ధి చెందకపోవడం గల కారణం ఏమిటనంటే మొట్టమొదటిది ప్రియులరా జారత్వం. ఏంటి? జారత్వం. ఉదాహరణకు కొంతమంది యవన బిడ్డలు మన బ్రాంచ్లో మన సంఘములో ఉన్నారు ప్రియులారా. ఈ యవన బిడ్డలు స్త్రీలు పురుషులు పెళ్లి కాకుండానే అక్రమంగా ఒకరిని ఒకరు పురుషులు స్త్రీలు విచ్చలవిడిగా ఉండి వారు ఉండేది ఏమిటట తెలుసా? అదే జారత్వము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే జారత్వం ప్రియులారా. ఈరోజు చాలా మంది జారత్వము కలిగి జీవిస్తున్నారు. అందుకే ఆత్మీయతలో ఏమైపోతున్నారు? వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆత్మీయతలో మనం ఎదగకపోవడానికి గల కారణం ఏమిటి తెలుసా? అపరాధములే, పాపములే, అబద్ధాలే, మోసాలే, డబల్ మీనింగ్లే, జోకులే. ఈ జోకుల వల్ల ఆత్మీయంగా మనం ఏం చేయలేకపోతున్నాం? చచ్చిపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. వాక్యమా సరిగా మనం ధ్యానించలేకపోతున్నాం. ప్రార్థనయా మనం సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాం. భక్తియా సరిగా మనం భక్తి చేయలేకపోతున్నాం. కారణం ఏమిటనంటే ఈ అపరాధములు అనగా జారత్వములు. యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఈ జారత్వములు పెళ్లి కాకముందే దేవుని చింతాని, దేవుని సంకల్పం కొరకు ఎదురు చూస్తూ ఏమండి ఇష్టాల మేరకు, మీరు తల్లిదండ్రుల ఇష్టాల మేరకు, ఏమండి సేవకుల ఇష్టాల మేరకు దేవుని చిత్తము చొప్పున మీరు వెళ్తే అది జారత్వము కాదు. పెళ్లి కాకముందే ఒకరితో ఒకరు ఉండటం ఇది జారత్వం ప్రియులరా. ఇదే జారత్వం అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియులారా, మీరందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోకూడదనేదే నా ఆశ. దేవునికి స్తోత్రం. ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించాలా, ప్రతి దినము మనం ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభించాలా. ఏ పని చేసినా, ఏది చేసినా ప్రార్థనతోనే మన పని ప్రారంభించాలి. ఈ ప్రార్థన లేకే ఈరోజు ఆత్మీయంగా చచ్చిపోతున్నాం, ఆత్మీయంగా మరణిస్తున్నాం ప్రియులారా. ఈ మరణమే ఎక్కువ మంది మరణిస్తున్నారు. క్రైస్తవ బిడ్డలైతేనేంటి, లోకస్తులకైతే మీరు చెప్పనవసరం లేదు ప్రియులారా. ప్రభువుని ఎరగని ప్రజలకైతే మీరు చెప్పనవసరం లేదు. వారైనా కాస్త భయభక్తి కలిగి ఉంటున్నారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలు ప్రియులారా ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు బైబిల్ తీసుకురావట్లేదనంటే, ఇదిగో ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, నువ్వు వాక్యాన్ని చదవటలేదంటే నువ్వు ఆత్మీయతలో చచ్చిన వాడివి. ఆత్మీయతలో చచ్చి ఉన్నావు. ఆత్మీయతలో చచ్చి ఉన్నామక్క, సీతక్క, ఆత్మీయతలో చచ్చి ఉన్నాం ప్రియులారా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఆత్మీయతలో నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు మందిరానికి రాకపోతే, ప్రభు సన్నిధిలో నువ్వు వచ్చి సంతోషించకపోతే, దేవుని నువ్వు గణపరచకపోతే, స్తుతించకపోతే ప్రియులారా, దేవుని సేవకుడికి లోబడకపోతే, దేవునికి లోబడకపోతే నీవు ఆత్మీయతలో చచ్చిన వాడవు. దేవునికి స్తోత్రం. ఆత్మీయతలో చచ్చిన వాడవు నువ్వు. చచ్చిపోవద్దు ప్రియులారా, బ్రతకాలి మనము. అందుకే నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే గాని నువ్వు మృతుడవని ప్రకటన గ్రంథంలో రాస్తాడు. పేరుకు మాత్రమే క్రైస్తవులం, పేరుకు మాత్రమే దేవుని బిడ్డలం, పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నాం, పేరుకు మాత్రమే ప్రభు బలం, పేరుకు మాత్రమే బాప్తిస్మం అనుకుని బ్రతుకుతున్నాం ప్రియులారా. ఆత్మీయతలో మనం ఏమైపోయినామట? చచ్చిపోయాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆత్మీయతలో చచ్చిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటన్నా? జారత్వము. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఏమని తెలుసా? మీలో జారత్వములు జరుగుచున్నందున ఇదిగో ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలని అక్కడ రాశాడు. దేవునికి స్తోత్రము. అందరు చేతులెత్తాలి. హల్లెలూయా. అండి, జారత్వములు జరుగుతున్నందుకే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లిళ్ళు జరగకపోతే ప్రియులారా జారత్వములు జరుగుతాయి, పాపములు జరుగుతాయి. పాపము వలన నీవు కూలితివి అని హోషేయ గ్రంథములో రాస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఈరోజు నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీదిగో దేవుని సన్నిధిలో పవిత్రమైన నీ జీవితం ఈరోజు కూలిపోతుందంటే గల కారణం ఏమిటి తెలుసా? పాపము వల్ల నీవు కూలితివి అని హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో రాస్తారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు మరణాలు అందరికీ వస్తున్నాయి. అందరికీ వస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. మరణం అందరికీ సంభవిస్తుందని. దాన్ని మనసున పెట్టరని ఈ దుఃఖములు, ఈ యొక్క సంతోషములన్నీ కూడా రెండు కలిసే ఉంటాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం చచ్చిపోవడానికి గల కారణం మొదటి పాపం ఏంటినానా? జారత్వము. హల్లెలూయా. రెండో పాపము అపవిత్రత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో పాపం ఏంటి? అపవిత్రత. అపవిత్రత అంటే చెప్తాను, జాగ్రత్త వినండి. అపవిత్రత అంటే మనం ప్రభు సన్నిధికి వచ్చాము, ఆయన మాటలు విన్నాము, సువార్త విన్నాము, బాప్తిసం పొందుకున్నాము, రక్షించబడ్డాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, అపవిత్రత అనే మాటకు నేను చెప్తున్నాను. అపవిత్రత ఏ ఏ ఏ విత్రత? అపవిత్రత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవిత్రత. మీరు బాప్తిసాలు అన్ని తీసుకున్నారు, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు, చక్కగా సువార్త విని రక్షించబడ్డారు కదా. అప్పుడు మీరు బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్న తర్వాత మనం ప్రభు బల తీసుకుంటాం. ఏ బల? ప్రభు బల. సంస్కారారాధన, యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని తీసుకుంటాం మనం. అయితే యేసు రక్తాన్ని తీసుకోవడానికి ఏంటి ఉండాలి అంటే ప్రియులరా, మనము ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి ఉండాల. కానీ ఏం చేస్తున్నారంటే సుట్ట తాగి కూడా ఏం చేస్తున్నారు? ప్రభు బల తింటున్నారు. తర్వాత కైని తిని కూడా ప్రభు బల తీసుకుంటున్నారు. తర్వాత సిలువలు చూసి కూడా ప్రభు బల తీసుకుంటున్నారు. కోపం అయిపోయి కూడా ప్రభు బల తీసుకుంటున్నారు. కోపం కూడా పాపమే. అందుకే బైబిల్ చెప్తుంది ఏమని? మీరు కోపపడుడు గాని పాపం చేయకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రియులరా, ఎందుకు ఈ మాట నేను తెలియచేస్తున్నానంటే ఇది అపవిత్రత. దేవునికి స్తోత్రం. నువ్వు బాప్తిసం పొందుకొని పరిశుద్ధమైన బల్లలో పరిశుద్ధమైన యేసు రక్తాన్ని, పరిశుద్ధమైన యేసు శరీరాన్ని తింటూ కూడా నువ్వు సుట్ట తింటున్నావంటే, నువ్వు కైని తింటున్నావంటే, నువ్వు ఇంకా సార తాగుతున్నావంటే, నువ్వు ఇంకా బూడుగు తాగుతున్నావంటే, నువ్వు ఇంకా మడ్డికలు తాగుతున్నావంటే, నువ్వు ఇంకొకటి ఏదేదో నువ్వు చేస్తున్నావంటే గల కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆ అపవిత్రత పరచబడుతున్నావు. దేవునికి స్తోత్ర. అపవిత్రత పరచబడుచున్నాం. ప్రియులరా, మన వస్త్రాలు మాసిపోతే మనం ఉతుక్కుంటాం. మన పళ్ళు కంపు కొడితే, మన నోరు కంపు కొడితే మనం బ్రష్ చేస్తాం. మన ముఖాన్ని తెల్లవారగానే లేచి కడుక్కుంటాం. మనం ఎలాగైతే ఈ తల మాసిపోయిన తర్వాత ఎలాగైతే తల స్నానం చేస్తామో అలాగే మనం ఏం చేసుకోవాలి తెలుసా? వాక్యముతో ఉతుక స్నానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరి చేసుకోవాలి. కోపం ఉందా? సరి చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు. ఒకవేళ అపవిత్రత ఉందా? నువ్వు సరి చేసుకోవాలి. దేవుని వాక్యముతో నువ్వు కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. బట్టలు ఉతికినట్టుగా మన హృదయం అనే వస్త్రాన్ని ఏం చేయాలి తెలుసా? ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ఇదిగో ఆత్మీయ జీవితములో మనము చచ్చిపోవడానికి గల కారణము మొదటి పాపము జారత్వము, రెండో పాపము అపవిత్రత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది కామకత్వం అంటే ప్రియులరా, ఇలా చూసుకునే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి మనకి. కామకత్వం అంటే ఆలోచనలు వస్తుంటాయి. ఆ పాపం చేసేస్తే బాగుండును, ఈ పాపం చేసేస్తే బాగుండును, ఆ తాగుడు తాగేస్తే బాగుండును, ఆ అమ్మాయితో ఇలాగుంటే బాగుండును, ఆ అబ్బాయితో ఇలాగుంటే బాగుండును. కామకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కామత్వం అంటే అదేనండి. కళ్ళు గప్పి కొంతమంది కామందులకి బుద్ధి లేదు. ఎవరో చెల్లి తెలియదు. కామకత్వం అంటే కళ్ళు కప్పబడిపోయి ఉండడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కామకత్వమును ప్రియులారా, ఇది ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితములో చచ్చిపోవడానికి ఇది మూడవ పాపము, మూడవ కారణం ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే గనుక నేను చెప్తున్నాను వినండి. అపవిత్రత, ఇదిగో మీ అపరాధములను, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కనుక ఈ పాపములన్నీ మనం విడిచిపెడితే ఆత్మీయంగా మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తుతో మీరు ఉంటే బ్రతుకుతారు. యేసు మీ గుండెలో ఉండాలి, యేసు మీ మాటలో ఉండాలి, మీ పెదవుల్లో ఉండాలి, మీ కలలో ఉండాలి, మీ ఆలోచనలో ఉండాలి, మీ నడకలో యేసు ఉన్నప్పుడు నీవు చచ్చిపోకుండా నీవు బ్రతుకుతావు. ఆమేన్. ప్రార్థన జీవితం ఉండాలా, విశ్వాస జీవితం ఉండాలా, అప్పుడు నీవు ఏమైపోవు? ఆత్మీయంగా చచ్చిపోవు. ప్రియులారా, ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు, కానీ నేను చెప్తున్నాను వినండి. మొదటిది జారత్వం, రెండోది అపవిత్రత. అపవిత్రత అంటే అర్థమైందమ్మా? మనం ప్రభు బిడ్డలం, ఎక్కడికో వెళ్ళిపోయి కలిసిపోకూడదు. అందుకే పేతురు గ్రంథకర్త రాస్తాడండి, సంఘపెద్ద గారు, ఇదిగో కుక్క వాంతికి తిరిగినట్లు మీరు తిరగవద్దు, పంది బురదలో దొర్లినట్టు మరల బురదలో దొరలవద్దు అని చెప్పి వాక్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే మనం కుక్క వాంతికి తిరిగినట్లుగా, కుక్క వాంతి మళ్ళా దాన్ని తీసుకొని తిన్నట్లుగా మన జీవితాలు ఉండవద్దు. ఆత్మీయంగా చచ్చిపోయిన వారు ప్రియులారా అలా తింటుంటారు. ఆత్మీయంగా చచ్చిన వారు ప్రియులారా అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా నీ భార్యను కొడుతున్నావా? ఇంకా నీ భర్తను అనుమానిస్తున్నావా? నువ్వు ఆత్మీయతలో చచ్చిపోయిన దానవు, చచ్చిపోయిన వాడవు. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? ఆత్మీయతలో చచ్చిపోయిన దానవు. ఇంకా నువ్వు భక్తి చేయలేకపోతున్నావా? ఇంకా నువ్వు పాటలు పాడలేకపోతున్నావా? ఆత్మీయతలో నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నువ్వు బ్రతకలేదు, క్రీస్తు లేడు నీలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామకత్వం, 4 విగ్రహారాధన. హల్లెలూయా. విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మీరు అనుకుంటున్నారు ఏ బొమ్మనో, ఏ రాయినో, ఏ చెట్టునో, ఏ పుట్టనో మొక్కితేనే విగ్రహారాధన అనుకుంటున్నారేమో. కాదు 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 ప్రియులారా, మీ హృదయంలో ఏదైతే పెట్టుకుని ఉంటారో, ఒకవేళ నీకు సెల్లు కావాలి, ఒకవేళ నీకు పెళ్లి కావాలి, ఒకవేళ నీకు ఏదో కావాలి, అది నీ గుండెలో పెట్టేసుకొని అది నాకు ఎలాగైనా కావాలనుకుని పెట్టుకున్నప్పుడు, ఒకవేళ అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయి నాకు ఎలాగైనా కావాలని పెట్టుకున్నప్పుడు అదే విగ్రహారాధన. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు ఎంతమంది లేదు. ఇంకా ఏవైనా పగలు ఉంచుకొని ఉన్నవేమో, పంతాలు ఉంచుకొని ఉన్నాయేమో, కక్షలు ఉంచుకున్నవేమో, అల్లరితో కూడిన ఆటపాటల వలన ఈరోజు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు చాలా మంది. అందుకే ఆత్మీయతలో చచ్చిన వారుగా ఉంటున్నారు తప్ప బ్రతికిన వారి జీవితాలు లేవు. బ్రతికిన వాడు ఏం చేస్తాడు తెలుసా? మందిరానికి పరుగు పరుగున వస్తాడు. బ్రతికిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మీయంగా బ్రతికిన వారు, ఆత్మీయంగా జీవము కలిగిన వారు, నేను మందిరానికి వెళ్ళిపోవాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ఈ రోజు నా జీవితాన్ని సరి చేసుకుని బ్రతకాలని ఖచ్చితంగా ఒకరినొకరు ఎంత ఆరాట పడుతుంటారు ప్రియులరా. ఆత్మీయంగా చచ్చిపోయిన వారు సంఘములో వచ్చి గోర్లు గిల్లుకుంటుంటారు, సంఘములో వచ్చి ఏదేదో చేసుకుంటుంటారు ప్రియులరా. వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? మొదటిది జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామకత్వము, 4వది విగ్రహారాధన, 5వది అభిచారము, వ్యభిచారము. వ్యభిచారం అంటే ఆల్రెడీగా నాకు భార్య ఉంది, పాస్టమ్మ గారు ఉన్నారు. వ్యభిచారం అంటే ఏంటి నాన్నా? నీవెప్పుడైతే ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, ఒక పురుషుని మొహపు చూపులతో చూస్తే వ్యభిచారించిన. అందుకే అక్క ఈరోజు నా ప్రియ దేవుని సంగమా ఆత్మీయంగా చచ్చిపోతున్నాను. ఇంకా శరీర కోరికలు సావట్లేదు, లోకాశలు సావట్లేదు, శరీరాశలు సావట్లేదు, నేత్రాశలు సావట్లేదు. అది నాకు కావాలి, అది నాకు కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మంచి దేవుని బిడ్డలైతే గనక, మంచి క్రైస్తవులు అయితే గనక ఈ రోజు నుండి మీరు సరి చేసుకోండి. నాకు ప్యాషన్ వద్దు, నాకు లోకం వద్దు, నాకు ఏవి వద్దనండి. నాకు చుట్టవద్దు, జోకులొద్దు, యథార్థంగా నేను బ్రతుకుతాను. అవును సంఘ పెద్ద గారు ఇలాగ ఉండాలా, అవును పాస్టర్ గారు ఇలాగ ఉండాలా, అవును అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, లేదా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, బావా బామర్దులని జోకులు మాట్లాడతాను. ఇలా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ జోకులు నిన్ను ఏం చేస్తాయి తెలుసా? ఆత్మీయంగా చంపేస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొలొస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటే చూపిస్తాను, ఒకసారి చూద్దాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న 3వ అధ్యాయం 5వ వచనం తీ బాబు. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
మూడో అధ్యాయం కొలోసి రాసిన పత్రిక. కావున కొలోసిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలోసిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప వ్యక్తి అవ్వాలి, గొప్ప ప్రార్థన పరుడు అవ్వాలి, గొప్ప విశ్వాస యోధుడు అవ్వాలి, గొప్ప సేవకుడు అవ్వాలైనా, గొప్ప వ్యక్తి అవ్వాలైనా ఇవన్నీ చంపేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలునుగాక. ఇవి చంపుకోవాలి. ఇవి ఏవి చెప్పోయి? నువ్వు గొప్పవాడుగా ఆశీర్వదించబడాలి, ఆత్మీయతలో నువ్వు బ్రతకాలి అంటే ఇవన్నీ చచ్చిపో. ఇవి ఉండకూడదు. ఆది అపోస్తలులకు ఇవి లేవు. ఆది క్రైస్తవులకు ఇవి లేవు. శరీరాశలు లేవు, జారత్వము లేవు, ధనాపేక్ష కూడట, విగ్రహారాధన. ధనం సంపాదించాలి, ధనవంతుడైపోవాలి. అది పెట్టుకొని బ్రతకడమే విగ్రహారాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పాపములు మనము ఆత్మీయంగా జీవింపకుండా చచ్చిపోయేటట్లు చేసేవి ఇవి. అందుచేత యవన బిడ్డలు, యవన చెల్లెలు, తమ్ముళ్ళు ఉన్నారు, మీరు వివాహం కాకుండా, ఒకవేళ మీకు వయసు రాకుండానే ఇష్టానుసారంగా ఉండదు. మనసు నిలుపుకోకపోతే పెళ్లి చేసుకోండి. అంతేగాని కామం తీర్చుకోవడానికి వీళ్ళతో వాళ్ళతో వెళ్ళడమే అదేనండి జారత్వం అంటే. ప్రెసిడెంట్ గారు దాన్ని సభ తీర్చలేక చచ్చిపోతున్నాడు. ఆయన ఏం చెప్పాలో ఆయనకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికేం చెప్తాం? మేము బోధ చేస్తున్న బోధకులం భయపడిపోతున్నాం. ఎలాగ తెలుసా? మేము మీకు నీతులు చెబితే మా కొడుకులు కూతుర్లు ఎలాగ ఉంటారో. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకుడికే, బలో యేసు మసీకి. ఏం చెప్తున్నారా బాబు మీరు? చచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఆ చచ్చిన వారు. అందుకే ఈ మాట నీకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మందిరానికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయినాను. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయిన వాడు భయంతో ఉండాలి, వణుకుతో ఉండాలి. అప్పుడే నువ్వు జీవించున్నావు. దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు బాబోయ్ అని చెప్పి భయం కలిగి ఉన్నవారు ఏం చేసిన వారు? వాళ్ళు ఆత్మీయంగా జీవము కలిగిన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది జారత్వం ప్రియులారా, రెండవది అపవిత్రత, మూడవది కామాతురత, నాలుగవది విగ్రహారాధన, ఐదవది అభిచారము ప్రియులారా. భార్య ఉండగా ఇంకొక భార్యతో, భర్త ఉండగా ఇంకొక భర్తతో. ఇదే వ్యభిచారం అంటే. ఇదే వ్యభిచారం. ఆడవాళ్ళు ఎక్కువ ఫోన్లు మాట్లాడకూడదా? దేవునికి స్తోత్రం. ఈ ఫోన్లు వల్ల చాలా మంది ఏమైపోతున్నారు? కుటుంబాలు చిన్న భిన్నాలు అయిపోతున్నాయి. ఉండవచ్చు నీకు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. నీకు వివాహం అయిన తర్వాత వాళ్ళతో కట్ చేసుకోవాలి, కట్ చేసి పడేయాల. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం చేసేలాక? కట్ చేసేయాలి. ఉండవచ్చు బోల్డ్ మా సినికి బోల్డ్ మంది ఉండొచ్చు. లైవ్ బయటికి వెళ్తుంది, సిన్ని అని పేరైనా గుర్తుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణాల్లో 5వ కారణం ఏమిటి తెలుసా? అభిచారము. 6వది ద్వేషం. దుస్సవాన ఇనేరి కువితలే ద్వేషం. చదువునా ఇంకా? ద్వేషం, కలహములు, మత్సరములు. మత్సరం అంటే బొప్పరియో సినికినాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ సామెతల గ్రంథంలో రాస్తాడు, మత్సరములు ఎముకలకు కుళ్ళు. బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది.
కుళ్ళు ఉన్నవాడు ఎప్పుడు బాగుపడాడు. నిజంగా చెప్తున్నాను. నేనైనా మీకు కుళ్ళు ఉంటే నేను మిమ్మల్ని తిడతాను, కానీ ఫుల్లుగా ప్రేమిస్తాను మీకు. దేవునికి స్తోత్రం. ప్రేమించకపోతే, నేను ప్రార్థన చేయకపోతే మీరు డకడక వాయిదెరి, మీరు జీవు కట్టతిరి హాద్దెరి. దేవునికి స్తోత్రం. తిట్టాలా, కొట్టాలా, మళ్ళా మీకు ఏం చేయాలా? మీకోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. రేపటి నుంచే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రభువా, నా సంఘ బిడ్డలు పాస్ అవ్వాలయ్యా. గడిచిన సంవత్సరం పాస్ అవ్వలేదయ్యా, చాలా మంది ఫెయిల్ అయిపోయారయ్యా అని నేను మొరపెడుతున్నాను. గుండె మీద చెయ్యేసి చెప్పగలను. దేవుని స్తోత్రం కలుగునుగా. పాస్ అవ్వని వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎలాగైనా పాస్ అయిపోవాలి ప్రభువా. వారు ఉన్నతంగా వారు తలలు పైకెత్తండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు తలను పైకెత్తానన్నావు, తలగా ఉంచుతానన్నావు ప్రభా, పైవాడుగా ఉంచుతానన్నావు. బిడ్డలు తలలు, తల్లిదండ్రులు తలలెత్తండి అయ్యా. చదువుతున్నారు, కష్టపడి డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారయ్యా అని ఈరోజు ప్రార్థన చేస్తాను. ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇంటర్మీడియట్ 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ లాస్ట్ అయ్యా. ఓ ప్రభా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు అద్భుతంగా జరగాలని ప్రార్థన చేస్తున్నాం. కనుక ఇవి మనము ఆత్మీయతలో ఎదగకుండా చచ్చిపోవడానికి కారణాలు అవి. ఇంకా వ్యభిచారం, ఇంకా జోకులు, ఇంకా డబల్ మీనింగే. ఏంటి బావా, చెప్పు బావా, అది కొనియు బావా, ఇది కొనియు బావా, మీ అని బావా, మీ బావా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళా జోకులు, మళ్ళా బడాయి లోడాయి, పైన బడాయి లోన లోడాయి. పైన మాత్రమే భక్తి పరుల్లాగా ఉంటాం ప్రియులారా, కానీ లోపల ఆత్మీయతలో మొరిగల ఒడి కట్టరికి హచ్చిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు ఎలా ఉందో మన ఆత్మీయ జీవితం మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. జారత్వాలు జరుగుతున్నాయేమో, వ్యభిచారాలు జరుగుతున్నాయేమో, కక్షలు ఉన్నాయేమో, అపవిత్రత అవుతున్నాయేమో, కాడుగొసి పీకగొసి కైనితి నాతిదే దుస్వాహి లాగ్వ్యాహి అస్పి లాగ్వ్యాహి ప్రభు బల ఏసు మహాపురు కస మహాపురు అంగతి మారుతి నాతిదే. మీరు మారు మనసు పొందాలా సరే, నాను ఏ నా ఇంజో మారు మనసు పొందాలా సరే, ఇంకా నేను లగే కథ అంపిస్తాలా సరే, పల్లె నేర్చుమంతు ఆ ప్రభా ನಾನು ఇంకా మారలా ఆడి ఏನ అనక మంజిమంతు ನಾನು ప్రభు బలహీనటి పెద్ద నీతి మంత్రులు ఇలా ఇది పెద్ద త్రాయింతూ కత్వాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అలాంటి వాళ్ళు ఇక్కడ లేదు, చూపించమంటే చూపిస్తాను నేను. హల్లెలూయా. ఏ నేర్చు డొక్కురు డొక్కర కస్క్యాను జవాను పందికొక్కులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విక్టర్ అనుకుంటున్నారు మాకు ప్రభు దేవల అలాంటిది ఇంకా రాలేదులే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకు కూడా వస్తుంది పందికొక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవే మన ఆత్మీయ జీవితంలో మనల్ని చంపేసే కారణాలు. అందుకే అలాంటి మనలో ఉండకూడదు. వద్దు, సంతోషంగా మందిరానికి రావాలి. అక్క ప్రైజ్ ది లార్డ్, అక్క ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ప్రేమతో ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రేమ అంటే ఏంటి నాన్న? నవిక ఏంటి ప్రేమ అంటే ఏంటండి ప్రెసిడెంట్ గారు? ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే ఏంటి బాబు చెప్పండి? ఇవ్వడం అక్క. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రేమిస్తే, నీ కొడుకుని ప్రేమిస్తే, నీ భార్యని ప్రేమిస్తే, లేకపోతే నీ భర్తని ప్రేమిస్తే సీక్రెట్గా ఏదైనా చర్చిస్తావు. ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు చక్కగా సాకులేటి సప్పరించుకొని నిద్రపోకుండా ఉండంటే అది సప్పరించుకొని నిద్రపోయే వాళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. బెల్లే ఇంజరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదోడే నీకు కరంగా కట్టి సాకలేటి సర్వేందరు తినే లూడని చెప్పేటసి కాస్తనేది. సాలేమనా ఆత్మీయతలో చచ్చిపోవడానికి ఇవే. రోని నా నోకితే డొక్కరి డొక్కర గిరడతలో వేపి హాజించే నా బైకుడు ఒక హోటస్క వాహించరే పింజే దోతుస్తేసి డొక్కరి కట్టాలి. ఇవన్నీ ఆత్మీయతలో చచ్చిన వారి వీళ్ళు. దేవుని బిడ్డలే ప్రియులారా, దేవుని బిడ్డలే. పేర్లు చెప్పను కానీ దేవుని బిడ్డలే. ఇప్పుడు దోతుస్తేసి బడక్ రికవత మా బైకు నోకుతా
ఆత్మీయతలో చచ్చిపోయిన వారు మీరు ఇంకా కోపతలమన్న తెరి ఏ సున్నామాల్లో దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇవి ఏ ఆత్మీయంగా మారో పటా అకుండా మమ ఏనా కీందను చెప్పే నబ్గిం జన అర్ణత జాడమ్మ సరే అర్ణ పడా ఏనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా మనం బలపడపోవడానికి గల కారణం జారత్వం. ఏత్వము జారత్వం. ఇంకా ఏటట శరీర అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇవేనండి మనం చచ్చిపోవడానికి ధనం 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 ధనం. ప్రైజ్ లార్డ్. ఇట్లా ఈరోజు మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, పాడైపోతుంది. హోషేయ గ్రంథం 14:1 మీ పాపము వలన మీరు కూలితిరి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వచ్చే ఆదివారం అద్భుతంగా ప్రభా కోతకాల పండుగ జరగడానికి కృప దయచేయండి దేవా. అందరూ ప్రేమతో వారు ఏదైతే కలిగి ఉన్నారో ప్రభువా అది తీసుకొని వచ్చి నీకిచ్చి ప్రభా దశమ భాగం భూఫలములో కానీ వృక్ష ఫలములో కానీ అన్నిటిలో నీవు దశమ భాగం యెహోవాకి ఇవ్వమని మీరు తెలియచేశారు ప్రభా. ఈరోజు నాయన లైవ్ బయటికి వెళ్తుంది ప్రభువా. ఎన్నెన్నో మాటలు నాయన, ఇదిగో ప్రభా కొన్ని మాటలు మూర్ఖమైన మాటలు మాట్లాడి ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నన్ను క్షమించు నాయన. మేము బ్రతకాలంటే 1 యోహన్ రాసిన పత్రిక 1:9 ప్రకారం ప్రభువా మా అపరాధములను మా పాపములను అయ్యా నీ రక్తంతో కడిగి మమ్ములను క్షమించుమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంత చక్కటి లైవ్ను మా ప్రభు, మా తండ్రి ప్రియులు, మా తండ్రి నాయన నీ కుమారుడు జాన్సన్ బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. ఎక్కడెక్కడికో వెళ్ళి వారు అద్భుతంగా ప్రభా ఇదిగో నాయన కీబోర్డ్ ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకాను మరింతను ప్రభా ఆత్మీయతలో అయా ఇంకా అనేకమైన స్థలాల్లో వెళ్ళి వారిని బలంగా వాడుకొనుమని దీవించుమని చేరికూడి వచ్చిన సకల పరిశుద్ధులందరినీ క్రీస్తులో మీరు బ్రతికించుమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీకు